ఆ ప్రవక్త ఒక రకంగా దేవుడు ఆ ప్రవక్త ద్వారా ఏమంటే అన్ని జనుల దగ్గరికి ఎక్కేవాడు వింటాను నాయన, నేను పంపించేది ఎవరి దగ్గరికి తెలుసా, నా ప్రజల దగ్గరికి అంటున్నాడు. ఏమిటది మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంచుండు, ఏడవచ్చుడు. అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారు అన్నాడు. నా ప్రియులు, నా బిడ్డలు, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం అన్నది బట్టి నోటితోనే ఇప్పుడు ఏమన్నాడండి, అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారు కఠిన హృదయులై నేను చెప్పిన మాటల నాలకింప నల్లక ఉన్నారు కనుక నీ మాటలో ఉన్నారు అని చెప్పన్నాడు అన్నమాట. సంతోష్ ఏమన్నాడు, వాళ్ళకి రెండు మనస్తత్వాలు ఉన్నాయంట. ఏంటయ్యి, కఠిన హృదయం అని చెప్పన్నాడు ఒకటి, తర్వాత సిగ్గులేదు అంటున్నాడు. ఎంత చెప్పినా సిగ్గులేదు అంటే ఈ రేంజ్లో కూడా మాట్లాడతారండి దేవుడు. అమ్మా ఒకవేళ ఈ రేంజ్ లో కూడా మాట్లాడుతాడంటే దేవుడికి ఎంత మనస్తాపన వస్తే, ఎంత ఎంత నొప్పించితే ఎట్లా మాట్లాడతాడండి అండి. కఠినై నేను చెప్పిన మాటలు నాలకింపనల్లకి ఉన్నారు. అయితే ఇక్కడ విషయం చూడండి, ఇది వాళ్ళేనంటారా, ఇప్పుడు వాళ్ళు ఎంత తేలిగ్గా మేలుతున్నారండి. నేటి కాలంలో మన భక్తి అమ్మా నా ఇప్పుడు దేవుడిచ్చే ప్రతి ఆజ్ఞను కూడా మనం ఎంత శ్రద్ధా భక్తులను భయముతో వణుకుతూ అనుసరించడానికి ఇష్టపడుతున్నాం. ఇప్పుడు మనం చెప్పే సాకులు ఏవైతే ఉన్నాయో, మనం ఏ ఏ కారణాల చేతనైతే దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నామో, అదే సిచ్యువేషన్ వాళ్ళలో ఆ టైంలో వాళ్ళకి అలా ఉంది. ఇప్పుడు మనం ఎంత తేలికగా నిర్లక్ష్యం చేస్తున్నామో దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని ప్రజలు ఇప్పుడు మనం అండి క్రీస్తు ప్రభువు ద్వారా తన కుమారునిగా స్వీకరించాడు. మనకు పరిశుద్ధులనే పేరు పెట్టాడు దేవుడు అండి. నీతిమంతులు అన్నాడు, పరిశుద్ధులు అన్నాడు. పరిశుద్ధులు చేయవలసింది ఏంటి, పరిశుద్ధుల యొక్క గుణాలను సంతరించుకోవాలి. పరిశుద్ధుల యొక్క గుణాలను సంతరించుకోవడమే